కార్మికుల ఐక్యత జరగాలి 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 యూనియన్ జిందాబాద్ కార్మికుల ఐక్యత జరగాలి 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 యాజమాన్యం డౌన్ డౌన్ యాజమాన్యం డౌన్ డౌన్ యాజమాన్యం జరగాలి 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 ముందస్తు నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ గా స్ట్రైక్ ఏంటి? వర్కర్ కి ఇంజూరీ అయిందని పాత మిషన్స్ తో పనిచేస్తున్నామని అంతా కోపంగా ఉన్నారు సార్. పాత మిషన్స్ ఏంటి? అన్ని మంచి కండిషన్ లోనే ఉన్నాయి కదా. అంటే యూనియన్ లీడర్ కావాలనే గొడవ చేస్తున్నాడు సార్. కార్మికుల ఐక్యత యాజమాన్యం డౌన్ డౌన్. ఎస్, నీ కష్టాలన్నిటికీ కారణం నేనే. నా మిత్రాన్ని నాకిచ్చేస్తే ఇవేమీ ఉండవు, అన్నీ ఆపేస్తాను. అతను గొడవ చేయట్లేదు, అతనితో చేయిస్తున్నారు. ఎవరు లక్ష్మి? మనమంటే గిట్టని వాళ్ళు వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారండి. వాళ్ళెవరో చెప్పు లక్ష్మి. ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్లి వాళ్ళ మీద కంప్లైంట్ ఇద్దాం. దానివల్ల ప్రయోజనం ఉండదండి. పోలీసులు సాక్ష్యాలు అడుగుతారు. నీ దగ్గర ఆధారాలు లేవా? ఉన్నాయి, కానీ అవి బయట పెడితే మనుషుల మీద నమ్మకం పోతుంది. మనకి నష్టం తెచ్చే వాళ్ళ మీద ఇంకా మనం నమ్మకం పెట్టుకోవడం ఏంటి? అరెస్ట్ చేసి జైలుకు పంపిద్దాం. ఆ పని చేద్దామని నేను చాలాసార్లు అనుకున్నాను. ఎప్పటికప్పుడు అది టైం కాదు అనుకుని ఆగిపోయాను. ఇప్పుడు ఆ పని చేయొచ్చు కదా, ఇది రైట్ టైం కదా. లేదండి, ఇంకా టైం ఉంది. ఇంకెంత టైం ఇస్తావు వాళ్ళకి? నువ్వు ఇంట్లో వాళ్ళ మీద చూపించే ఓపిక సహనం శత్రువుల మీద కూడా చూపిస్తావా? వాళ్ళు మారడానికి ఓ అవకాశం ఇస్తాను. మరి ఈ సమస్యను ఏం చేద్దాం? కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. మేనేజర్ గారు, యూనియన్ లీడర్ తో మాట్లాడాలి, ఆఫీస్కి రమ్మని చెప్పండి. ఓకే మేడం. సారు మేడం వచ్చారు, మీతో మాట్లాడాలంట. ఆఫీస్కు రమ్మంటున్నారు. నేను ఎక్కడికి రాను. చేతనా ఉంటే నా తోటి వర్కర్స్ ముందే మాట్లాడండి. దేనికైనా ఓ పద్ధతి ఉంటుందయ్యా. మేడం సార్ వాళ్ళు పిలుస్తుంది నిన్ను చర్చలకి. ఆ చర్చలు ఇక్కడే జరగాలి, 4 గోడల మధ్య కాదు, నా ఒక్కడితో కాదు. నువ్వే కదా వీళ్ళ లీడర్వి. అందుకే వీళ్ళ కోసం పోరాడుతున్నాను. అందరితోటి చర్చలు చేయరు, లీడర్తోనే చేస్తారు. కావాలంటే నీతో ఇంక 2 వర్కర్స్ని తెచ్చుకో. కుదరదు, మా అందరితోనూ మాట్లాడాల్సిందే.